భారీ కుంభకోణాలు అయిపోతున్నారు. కొద్దిగా లోగోలు డౌన్ చేయండి అన్న, మరీ మొహాల మీదకి వెళ్ళిపోతున్నాయి. డిపార్ట్మెంట్ చూస్తుంది. తప్పకుండా ఎవరైతే నాశనకం మద్యం ఇచ్చి ప్రజలు మోసం చేసి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయే విధంగా చేశారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా లోగోలు కొద్దిగా డౌన్ చేయండి. జగన్ అరెస్ట్ అయిపోతాం లేదా అంటే లిక్విడ్ కింద నాకు చెప్పాను కదా, నేను చెప్పిన క్వశ్చన్ మీరు అడిగిందని చెప్పాను కదా. ఎవరైతే తప్పు చేశారో దానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేది. దాంట్లో ఎవరైనా ఉండండి, ప్రజలు ప్రాణానికి చెలగాటమాడి నాశనకం మద్యం ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దానిపై మేము చేసుకుంటాం. అలా ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళు స్కూల్ బ్యాగులు యూనిఫారం నాశనకం ఇచ్చాయని చెప్పి ప్రచారం చేస్తారు. అదేవిధంగా శ్యామలా కూడా అయింది మధ్యకాలం. దాని విధంగా మీరు అంటే అడిగాను కదా, ఎవరో పడితే వాళ్ళని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు ప్రమాణం చేశాము. దేశంలో ఎక్కడ ఏ విధంగా ఒకరోజే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా 10,000 కోట్ల రూపాయలు పిల్లల అకౌంట్లు వేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నది భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పక మరొకట్లేదు. అదేవిధంగా మనం ఇవాళ స్కూల్ యూనిఫామ్లు కానీ, బెల్ట్లు కానీ, పుస్తకాలు కానీ బ్రహ్మాండమైన క్వాలిటీ తోటి ఇచ్చాం. ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఫోటోలు కానీ ఎక్కడ కూడా వేసుకోకుండా పిల్లల్ని చదువుకి రాజకీయానికి సంబంధం లేకుండా లోకేష్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి బ్యాగులు కూడా యూనిఫామ్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉందో, పిల్లలు ఏ విధంగా బట్టలు వేసుకుంటున్నారో, ఏ క్వాలిటీ బట్టలు వేసుకుంటున్నారో, ఏ క్వాలిటీ పుస్తకాలు ఉన్నాయో, బ్యాగులు ఎట్లా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధితో పనిచేస్తారు. స్మార్ట్ మీటర్లు ఆ రోజు రైతులకి మేము బిగించమని చెప్పాము, బిగించట్లేదు. ఎక్కడ ఉన్న రైతులకైతే ఎక్కడ పెట్టట్లా. ఎక్కడైతే ఇండస్ట్రీస్ కమర్షియల్ ఉందో వాటిని స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నాము. ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్ గా మా అధికారులు ఇమీడియట్ గా వస్తారు. దాన్ని ఏదైనా ఉంటే చిన్న ఎప్పుడైనా కొత్త ప్రోగ్రామ్ తీసుకునేటప్పుడు చిన్న మిస్టేక్స్ వస్తే కనుక వాటిని సరిచేసి చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఎక్కువ బిల్లు ఏదైనా ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినా సరే తప్పకుండా చేస్తాం. వాళ్ళు కొంతమంది కావాలని దుష్ప్రచారం చేసేసి వీటి మీద ఎక్కువ కరెంట్ బిల్లు వస్తున్నాయి ఒక చెడు ప్రచారం చేసుకోండి. ఎక్కడన్నా చిన్న పొరపాట్లు జరిగితే దాని ప్రభుత్వం భాగం తీసుకుని ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కరెంట్ ఛార్జీలు ఎప్పుడు తగ్గిస్తారు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు, ఎప్పుడు అమల్లోకి వస్తారు? కరెంటు ఛార్జీలు వాళ్ళు 9 సార్లు పెంచారు, మేము పెంచమని చెప్పాము. దీని మీద వాళ్ళు 5 సంవత్సరాలు ఒక్క పవర్ కి సంబంధించి ఒక్క పని కూడా చేయాలి. ఆర్టీసీ తీసుకుని చేస్తున్నాము. మనం కేంద్ర ప్రభుత్వంతో సూర్య గారు అని చెప్పి ఇళ్ల మీద సూర్య గారు అని చెప్పి 20 లక్షల కనెక్షన్లు ఇస్తున్నాము. వ్యవసాయానికి 9 గంటల పగలపూట కరెంట్ ఇవ్వాలనే దానికోసం పిఎం కూర్చుని తీసుకొచ్చాము. ఇప్పుడు మనం ఒంగోలు పట్టణంలో అయితే ఆల్రెడీ ఒక సబ్స్టేషన్ ఓపెన్ చేస్తాము, ఒక సబ్స్టేషన్ శంకుస్థాపన చేస్తాం. టౌన్ లో లో లైన్ గా వైర్లు ఉంటే దానికోసం 250 టవర్లు ఇప్పుడు శాంక్షన్ ఇచ్చాము. ఇవాళ నుంచి రేపటి నుంచి పని కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా కొత్త సబ్స్టేషన్స్ 33/11 సబ్స్టేషన్లు, 220 సబ్స్టేషన్లు, 400 సబ్స్టేషన్స్. ఇవన్నీ సబ్స్టేషన్స్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంగా పట్టిన తర్వాత ఒకేసారి 6,000 కోట్ల రూపాయలు అన్ని చోట్ల కూడా లో వోల్టేజ్ ఉండకూడదు, పవర్ సంబంధించిన ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు అనే దాని మీద రెక్కమైన వాళ్ళు పనిచేస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.